గైస్ ఇక్కడ లోగోలు అనేటివి క్లమ్జీగా ఉన్నాయి. సో దీన్ని సరిగ్గా సెట్ చేద్దాం. నేను ఆల్రెడీ ఇక్కడ లోగోస్ సెట్ చేసి పెట్టాను. సో మనకి ఈ లోగో కావాలి, సైజెస్ కావాలి దీనివి. నేను సైజెస్ కోసం ఏం చేయాలంటే reduceimage.comకి వెళ్ళాలి. ఇక్కడ ఇమేజ్ సైజ్ రెడ్యూస్ చేసుకోవచ్చు. బ్రౌజ్ చేసి ఇక్కడ మీరు లోగోని సెలెక్ట్ చేయండి. నేను డెస్క్టాప్లో లైఫ్ లైన్లో లోగోస్ ఉన్నాయి కదా, దీంట్లో యాడ్ చేశాను. సారీ, న్యూ లోగోస్లో ఇదొకటి అండ్ ఇదొకటి. ఓకే, సరే ఇది చేస్తున్నా. ఓపెన్. ఓకే, అండ్ ఇదొకటి. అచ్చా, ఒకటే సెలెక్ట్ అవుతుంది. ఓకే, దీన్నే తీసుకుంటా. ఇది ఇంత పెద్ద ఉంది, ఇది ఇంత పెద్దగా అవసరం లేదు. సో దీన్ని పిక్సెల్స్లో చేంజ్ చేస్తాం. ఫస్ట్ 100లో ఒకటి సెలెక్ట్ చేద్దాం. 100 పిఎన్జిలో రావాలి మనకి. ఓకే, 100లో రీసైజ్ మీద క్లిక్ చేద్దాం. ఇలా చేయగానే కిందికి వచ్చేస్తుంది. దీని సైజ్ కూడా ఇక్కడ కనిపిస్తుంది గైస్, 33 కేబీలో వచ్చేస్తుంది. అంటే 34 కేబీలో ఇది డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి, ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడికి వెళ్ళి మనం ఇది 100 సైజ్లో చేసాం కదా, అయితే సో 100 లోగో. ఓకే, అలాగే ఇది 80 చేసి ఈ సైజ్ మీద క్లిక్ చేయండి. 55 కేబీ కనిపిస్తుంది కదా. ఓకే, డౌన్లోడ్ ఇమేజ్. ఓకే, మళ్ళీ నేమ్ వచ్చేసి 80. ఇలా అన్ని సైజులు సెట్ చేసుకున్నాం. ఓకే, 80. ఇంకోటి మనకి 50 కావాలి. 50 రీసైజ్, డౌన్లోడ్. ఓకే, ఇక్కడ 13 కేబీలు అయిపోయింది. ఇది వచ్చేసి 50 అయిపోవాలి. ఓకే, కేబీలు వచ్చేస్తుంది డౌన్లోడ్. ఈ విధంగా సెట్ చేసుకోవాలి గైస్ ఇమేజెస్ ఎప్పుడైనా. ఓకే, ఈ 4 ఇమేజెస్ నేను కట్ చేసుకుంటున్నా. కట్ చేసి న్యూ లోగోస్లో వేసేస్తున్నా గైస్. ఓకే, ఇవి నేను అప్లోడ్ చేసుకున్నాను. ఇంకోటి ఇది ఒకటి ఉంది కదా, సారీ, ఫెవికాన్ కూడా చేంజ్ చేస్తున్నా. సెలెక్ట్ ఇమేజ్కి వెళ్ళి ఇక్కడ ఫెవికాన్ ఉంది కదా, మనకి ఇది కావాలి. ఓకే, ఫస్ట్ ఇది 512x512 ఆల్రెడీ ఉంది. ఇంకోటి 100 దాంట్లో సెట్ చేసుకున్నాం. ఓకే, 100 ఎస్ ఈ సైజ్ ఇమేజ్. ఇది 6 కేబీలో వచ్చేస్తుంది. మంచిగా డౌన్లోడ్ చేసేద్దాం. ఓకే, ఇది 100 నేమ్తో పెట్టుకోవాలి. దేనికి అదే క్యాచ్ క్లియర్గా పెట్టుకుంటే నేమ్, ఫెవికాన్, లోగోకి లోగో, దాని ముందు లోగో సైజ్ నీట్గా అర్థమవుతుంది మనం నెక్స్ట్ టైం చేసినప్పుడు. ఓకే, ఇప్పుడు మళ్ళీ దీన్ని కూడా నేను దీంట్లో వేసేస్తున్నాను గైస్. ఓకే, అయిపోయింది. దీంట్లో కూడా పని అయిపోయింది. ఓకే, ఇక్కడ మనం ఇది కూడా పని అయిపోయింది గైస్. దీని గురించి కూడా మీకు ఒక వీడియో చేస్తాను, జీపీఎల్ అడ్డా గురించి. ఓకే, ఒకవేళ చేసినట్టయితే నేను కింద లింక్, డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఆ వీడియో చూడండి. నేను క్లోజ్ చేస్తున్నా. ఇప్పుడు నాకు కావాల్సింది ఇక్కడ లోగో చేంజ్ అవ్వాలి, అంతే కదా. దీనికోసం డాష్ బోర్డ్కి వెళ్ళి ఇక్కడ అపియరెన్స్లో అంబియన్స్ ఆప్షన్స్కి వెళ్ళాలి. జనరల్ సెట్టింగ్స్ అది యాస్టిజ్ అలానే ఉండనివ్వండి. హెడర్లో లోగో ఉంటుంది కదా, ఇది డిఫాల్ట్ లోగో సెట్టింగ్స్కి వెళ్ళి ఇక్కడ లోగోని అప్లోడ్ చేయాలి గైస్. దీనికోసం అప్లోడ్కి వెళ్ళి ఇప్పుడు చేసినవన్నీ అప్లోడ్ చేసేద్దాం మనం. ఎస్, 40 అరేంజ్ బై డేట్ పెట్టుకుంటే ఇప్పుడు చేసినవన్నీ పైకి వచ్చేస్తాయి. ఓకే, ఎస్,
100 ఇవన్నీ ఉన్నాయి కదా. ఓకే, 512. ఎస్, ఇవన్నీ ఓపెన్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఇది సైజ్ అంతా 80. ఇక్కడ చూడొచ్చు, క్లియర్గా కనిపిస్తుంది మంచిగా. 50, 100 ఈ లోగోని యాడ్ చేస్తున్నా గైస్ అక్కడ. ఓకే, యాడ్ చేసి ఇది ఫెవికాన్ కదా, సారీ, ఫెవికాన్కి మనం ఇది పెట్టుకోవాలి. ఓకే, 512 by 512. ఎస్, ఇది పెట్టేసాం. అండ్ మెయిన్ లోగో వచ్చేసి ఇది 100 సైజ్ పెడదాం. ఓకే, ఇది 100 హైట్ సైజ్ గైస్, ఇది పెడతాను నేను. ఓకే, మొబైల్ లోగో వచ్చేసి 50 పెట్టుకోవాలి, ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకోండి. 50. ఓకే, గుర్తుపెట్టుకోవాలి 50, 100, ఇది 512. ఫెవికాన్కి 512. ఓకే, సేవ్ చేస్తున్నా. సేవ్ చేసి ఇక్కడ రిఫ్రెష్ చేసి చూస్తా. చూడొచ్చు ఫెవికాన్ దగ్గర రిఫ్రెష్ అవుతుంది. మనం వేసిన ఫెవికాన్ వచ్చేసింది గైస్. ఇంతకు ముందు కలర్ వేరే ఉండే, ఇప్పుడు కలర్ వేరే. ఇక్కడ లోగో కూడా వచ్చేసింది. అండ్ ఒక్కసారి మొబైల్ ఫార్మాట్లో ఉందో చూద్దాం. మొబైల్ ఫార్మాట్లో కూడా ఓకే, కానీ ఇది ఫుల్గా వస్తుంది. ఇంత అవసరం లేదు మనకి మొబైల్ ఫార్మాట్లో. ఓకే, 40 చేద్దాం, లేకుంటే బెస్టర్ కదా. ఎస్, ఇక్కడనేమో మెయిన్ లోగో 50 చేసేద్దాం. ఎస్, సేవ్ చేంజెస్ సేవ్ అయ్యాయి. అండ్ ఇక్కడ వచ్చి రిఫ్రెష్ చేస్తున్నా. ఎస్, ఇక్కడ లోగో కనిపిస్తుంది, ఇక్కడ కూడా లోగో కనిపిస్తుంది, కానీ ఫుల్ విడ్త్ లాగా వస్తుంది. సో మొబైల్స్ విడ్త్ తగ్గించాలి మనం. దీనికోసం ఫోటోషాప్కి వెళ్దాం. ఓకే, ఈ లోగో తీసుకుందాం. ఈ లోగో తీసుకొని దీన్ని సైజ్ తగ్గిద్దాం. తగ్గిస్తే ఎస్, ఇక్కడ ఈజీ అయిపోతుంది. డూప్లికేట్ చూద్దాం. మొబైల్ ది లోగో. ఓకే, ఇది 100 సైజ్ ప్రస్తుతం. 100 కదా, 100 మొబైల్ నీట్గా పెట్టుకోవాలి నేమ్ అనేది. పని లేదు మనకి, దీన్ని సేవ్ చేస్తున్నా. కేజీలో సేవ్ చేద్దాం ఫస్ట్. ఇక్కడ దీన్ని కొద్దిగా ఇచ్చేద్దాం. ఓకే, ఎస్, ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తున్నా గైస్. సేవ్ చేసి దీన్ని ఒక సైజ్ తీసుకుంటా, వచ్చేసి 100 లోగో, 100 మొబైల్ లోగో. అండ్ దీన్ని 50 కూడా చేసుకుంటా. ఇది 50 మొబైల్ లోగో. ఓకే, సైజ్ 8 అన్నమాట 50 అంటే. ఓకే, ఇప్పుడు దీని పని అయిపోయింది. ఇక్కడ లోగో చేంజ్ చేద్దాం. 50, 100 రెండు తీసుకుంటున్నా. 100, ఇది 50. సేవ్ చేస్తున్నా. ఎస్, సేవ్ అయిపోయింది. వెళ్ళి ఒకసారి రిఫ్రెష్ చేసి చూస్తా. ఈ విధంగా వస్తుంది గైస్. అండ్ ఇది ఇంకా అప్డేట్ అవ్వలేదు, అప్డేట్ అయ్యాక నీట్గా వచ్చేస్తుంది. ట్యాబ్ ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, ఒక్కసారి వేరే బ్రౌజర్లో ఓపెన్ చేసి చూద్దాం. లైన్ అంబులెన్స్ డాట్ ఇన్ మినిమైజ్ చేశాను. మినిమైజ్ చేశాక కూడా ఇలానే కనిపిస్తుంది. ఓకే, ఇది ఆల్రెడీ ఇంత చేశాక కూడా లోగో తగ్గట్లేదు. ఓకే, ఒకసారి ఇక్కడ కూడా 50 లోగోనే అప్లోడ్ చేద్దాం.
సేవ్ చేంజెస్. ఒకసారి రిఫ్రెష్ చేసి నో చేంజ్ ఎట్ ఆల్. ఇది కాసేపు అయ్యాక చేంజ్ అవుతుందేమో గైస్. ప్రస్తుతం అయితే లోగోని ఈ విధంగా చేంజ్ చేయొచ్చు. అండ్ ఫుటర్లో కూడా మనం లోగోని చేంజ్ చేద్దాం. ఓకే, ఫుటర్లో చేంజ్ చేయడానికి మనం విడ్జెట్కి వెళ్ళాలి. విడ్జెట్ కోసం ఇక్కడికి వచ్చి ఇక్కడ అపియరెన్స్ విడ్జెట్స్, ఫూటర్ విడ్జెట్, ఈ లోగో మీరు సెలెక్ట్ చేసి ఈ లోగో లింక్ కావాలి మనకి. దీనికోసం మనం ఏం చేయాలి, మీడియాకి వెళ్ళాలి. ఎస్, ఇక్కడికి వచ్చి డాష్ బోర్డ్కి వెళ్దాం ఒకసారి. ఇక్కడ మీడియాకి వస్తే ఇక్కడ అన్ని లోగోస్ కనిపిస్తాయి మనకి. ఎస్, ఇప్పుడు అప్లోడ్ చేసిన ఇవే కదా. ఇదే 100 మొబైల్ లోగో, 50 మొబైల్ లోగో. ఈ లోగోని ఈ యూఆర్ఎల్ కాపీ చేయాలి. యూఆర్ఎల్ కాపీ చేసి ఇక్కడ వేసేయాలన్నమాట. ఓకే, కానీ మనం చేయాల్సింది ఏంది, ఫెవికాన్ స్క్వేర్ లోగో. ఎస్, స్క్వేర్ లోగో చేయడానికి ఫుటర్లో క్లోజ్ చేసి ఇదనమాట. 512 ఉంది, 100 లేదా 100 ఇది వచ్చింది కదా. ఎస్, దీని యూఆర్ఎల్ కాపీ చేస్తున్నా. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఓకే, అప్డేట్ చేసి జస్ట్ ఇక్కడ రిఫ్రెష్ చేసినట్టయితే చేంజ్ అవ్వాలి, ఇంకా అవ్వలేదు. సో విడ్జెట్ 2లో ఓకే, సర్వీసెస్కి ఫుటర్ వస్తుందా, నిజంగా సర్వీసెస్కి ఇదే ఫుటర్ వస్తుందా, ఇదే పెడదాం. నంబర్ వచ్చేసి ఇక్కడ మన నంబర్. ఓకే, అప్డేట్ చేస్తున్నా గైస్. అప్డేట్ అయింది. అప్డేట్ అయ్యాక ఒక్కసారి ఇక్కడ ఓకే, ఒకసారి ఇక్కడ రిఫ్రెష్ చేసి చూద్దాం. ఇది అవసరం లేదనుకుంటా, ఇది తీసేస్తున్నా. అవసరమే తీసేస్తున్నా గైస్. ఓకే, ఎందుకంటే మనకి ఇబ్బంది అవుతుంది. ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు. ఇది అవసరం మనకి, ఇది అవసరమే, ఇది అవసరమే, ఇది అవసరమే. ఓకే, అప్డేట్ చేస్తున్నా. ఓకే, ఇదంతా ఓకే, కానీ ఎందుకు ఫుటర్లో కనిపించట్లేదు గైస్. ఇది రావాలి యాక్చువల్గా. ఇది ఒకసారి ఎడిట్ విత్ ఎలిమెంటర్ చేసి చూస్తే మనకు కనిపిస్తుంది అంటారా. ఎస్, ఇది చేంజ్ అయింది గైస్. ఇక్కడ కనిపిస్తుంది. అక్కడ మనకి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఓకే, అండ్ ఇక్కడ మొబైల్ ఫార్మాట్ కూడా చెక్ చేసుకోవచ్చు మనం. మొబైల్ ఫార్మాట్లో కూడా ఇది ఫుల్ వస్తుంది గైస్. ఇది ఇబ్బంది అవుతుంది కొద్దిగా. ఓకే, సైజ్ ఎంత తగ్గించినా అది దానికి ఫిక్స్ అవుతుంది. బహుశా డిఫాల్ట్ విడ్త్ తీసుకుంటుంది. దానికోసం మనం ఫోటోషాప్లోనే దానికి కొద్దిగా విడ్త్ అనేది వదిలేద్దాం, అప్పుడు ఏమన్నా ఉంటుందేమో చూద్దాం. ఈ 100 తీసి దీన్నే కొద్దిగా వదిలేద్దాం. ఓకే, 100 మొబైల్ లోగో న్యూ 1 ఇదేమో 50 మొబైల్ లోగో న్యూ. ఇది అయ్యాక క్లోజ్ చేసి దీంతో పని అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాం మనం. ఇక్కడికి వెళ్ళి ఆంబాన్స్కి వెళ్ళాలి కదా. ఆంబాన్స్ ఆప్షన్స్, లోగో సెట్టింగ్స్కి వెళ్ళి ఎస్, ఇక్కడ మెయిన్ లోగో మొబైల్ లోగో ఉంది కదా, అప్లోడ్ చేస్తున్నా. ఓకే, అప్లోడ్ చేస్తున్నా. 100 మొబైల్ లోగో, 50 మొబైల్ లోగో,
50 మొబైల్ లోగో అప్లోడ్ చేస్తున్నా. సేవ్ చేంజెస్. చేంజెస్ అయింది గైస్. ఇక్కడ ఒకసారి విజిట్ చేద్దాం. మొబైల్ ఫార్మాట్ లో చూద్దాం. ఏదో ప్రాబ్లం ఉంది గైస్. ఎంత తీసుకున్నా ఇది రావట్లేదు. ఒకసారి బుక్ నౌకి వెళ్దాం. ఎస్ గైస్, ఇక్కడ చేంజ్ అయింది. ఏదో హోమ్ పేజ్ లోనే ఏదో ఇబ్బంది చూపిస్తుంది అంతే. హోమ్ పేజ్ లో రావట్లేదు అది. ఓకే గైస్, ఇదైతే అప్డేట్ అయింది అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే గైస్. ఈ విధంగా మనం లోగోస్ ని అప్డేట్ చేసుకోవచ్చు.